జ్ఞానయోగము, వైరాగ్యం. వివేకము లేని విరాగము, విరాగము లేని వివేకము ఎందుకు పనికిరాదు. వివేకానికి వైరాగ్యం అలంకారం లాంటిది. వైరాగ్యానికి వివేకం పునాది లాంటిది. 2 కలిసిమెలిసి ఉంటేనే సాధకుడిలో మార్పు అనేది సంభవిస్తుంది. నా మాతాజీ కిందటి ఉత్తరంలో విన్నావు నిత్యానిత్య వస్తు వివేకాన్ని గురించి. ఈ వివేకాన్ని అనుసరించి ఉంటాయి తక్కిన విషయాలన్నీ. ఈ సాధనా చతుష్టయంలో అన్నాను ఇవన్నీ. ఇలా తీర్మానం చేసుకుంటే వివేకమని ఊరుకుంటారు. అలా అన్నా నిత్య అనిత్య వస్తువు వివేకం అన్నమాటే. ఇదే ఆధారం. తర్వాత సాధనా సంపత్తి భాగాలు అన్నాను. ఎలాగా? నిత్యం అంటే ఏంటి? భగవద్విషయం. నిత్యం అంటే ఏంటి? భగవద్విషయం అన్నాను. అనిత్యం అంటే ఏంటి? మనం రోజు అనుభవిస్తూ ఉండే ప్రాపంచిక విషయాలన్నమాట. కొంతకాలం ఉంటాయి, కొంతకాలం ఉంటుంది, కానీ ఎప్పుడు ఉండదు అనేటప్పటికీ దీని మీద భ్రాంతి తగ్గుతుంది. త్యజమోహ నిద్రాని. ఇది భ్రాంతి అనమాట. భ్రాంతి. కొంతకాలం ఉంటాయి, పోతాయి. ఏది శాశ్వతం కాదు కదా. దేనికోసం కొట్లాట? అది కదా ఈ భ్రాంతి పోతుంది. త్యాగాన్ని గురించి చెప్తూ ఇదివరకు ఈ విషయం చాలా వివరించాను. ఏమన్నాను? త్యాగం అంటే చిన్న విషయాలను వదిలి పెద్దవాటిని స్వీకరించడం అన్నారు. మళ్ళా ఎగ్జాంపుల్ చెప్పాను. రూ. 20 జీతగాడు రూ. 25కు వెళ్ళటం లాంటిది. పితామహపత్రి సార్ కూడా ఇలానే చెప్తున్నారు. రూ. 10 సంపాదిస్తే అక్కడ రూ. 100 వస్తాయి. అక్కడికి పోతావు. అట్లా లైక్ దట్ రూ. 20 జీతగాడు రూ. 25కు వెళ్ళడం లాంటిది. దీనిలో రూ. 20 ఉద్యోగాన్ని వదలాలి. అప్పుడే రూ. 25 ఉద్యోగానికి చేరుకుంటావు. అంటే ముందు దాన్ని వదలాలి, తర్వాత దాన్ని పుచ్చుకోవాలి. ఒక మెట్టు వదిలితేనే పై మెట్టుకి వెళ్తాం. అంతేగాని ఈ మెట్టులోనే కూర్చుంటానంటే ఒకటో క్లాసులోనే కూర్చుంటే రెండో క్లాస్‌కి ఎప్పుడు పోతావురా నాయనా అన్నట్టు. వాడు చేసిన కర్మను ఆలోచిస్తే 2 పనులు జరిగాయి ఇక్కడ. ఒకదాన్ని వదలటం, మరొక దాన్ని స్వీకరించడం. ఎందుకు వదిలేవురా దాన్ని అంటే అంటాడు వాడు, అది అల్పము. అంతేకాక అది ఖాయం కాదు. ఇదో పెద్ద ఉద్యోగం. ఖాయం కూడాను అంటాడు. అంటే పర్మనెంట్ అవుతాను. అలాగే ఇక్కడ 2 విషయాలు పూర్వం నిర్ణయించాం. ఒకటి నిత్యము, రెండోది అనిత్యము అని. ఈ రెండింట్లో దేన్ని పుచ్చుకోవాలి, దేన్ని వదలాలి? శాశ్వతమైన ప్రాపంచిక విషయాల వెంట పరిగెడదామా? శాశ్వతమైన నిత్య వస్తువు వెంట పరిగెడదామా? దట్ ఇస్ ద క్వెషన్. ఖాయం అనే దాన్ని అంటే నిత్యం అనే దాన్ని తీసుకోవాలి. అనిత్యాన్ని త్రోసేయాలి అంటాడు. సాధనా చతుష్టయంలో రెండవది అయిన విరాగంలో ఏమన్నాడంటే, పుచ్చుకో పోయేదానికంటే ముందు వదలాలి. ఇంకొక దాన్ని పుచ్చుకోవాలంటే పోయేదాన్ని వదిలేయాలి. ముందు నీ దగ్గర ఉన్నదాన్ని వదిలితే తర్వాత పుచ్చుకోవాల్సిన దాన్ని తీసుకోవచ్చు. చేతిలో ఒక వస్తువు ఉంది. దాన్ని పక్కన పెట్టి రెండో వస్తువు తీసుకోవాలి. దాన్ని పక్కన పెట్టాలంటే వదిలేయాలి. అంతే కదటమ్మా! ఒక ఊరికి పోవాలంటే ఉన్న ఊరిని వదలాలి. దీన్నే పత్రిసారి మరొక భాషలో చెప్తారు. హైదరాబాద్‌లో చచ్చిపోయి అహ్మదాబాద్‌లో పుట్టాను అని. అంటే చచ్చిపోవడం అంటే చనిపోవడం. అంటే వెళ్ళిపోవడం, వెళ్ళడం. ఈ ఈ చనిపోవడం అంటే అదేదో చావు, డెత్ అనే పదాలు అర్థం చేసుకోకూడదు. హైదరాబాదు వదిలి చనిపోవడం అంటే చని అంటే వెళ్ళడం.
అంటే హైదరాబాద్‌ను వదిలి అహ్మదాబాద్‌కి వెళ్ళాను అని అర్థం. అక్కడ వెళ్ళాను అంటే అక్కడ పుట్టాను అని అర్థం. పుట్టడం అంటే అక్కడ అక్కడ అక్కడికి వెళ్ళానని అర్థం. అలాగా పాత గుడ్డను వదిలేస్తే గాని కొత్త గుడ్డ కట్టాలంటే పాత గుడ్డను వదిలేయాలి. కొత్త ఇల్లు కట్టాలంటే పాతదాన్ని తీసేయాలి. పాత ఇల్లు ఉంటే దాన్ని పడగొట్టేసేసి కొత్త కట్టుకుంటుర్రు. అలాగే ప్రస్తుతం మన ముందు లేక శాస్త్రం మన ముందు లేక శాస్త్రం ఉంది అని తెలియబడిన ఏ నిత్య పదార్థమైన భగవతత్వం ఉందో దాన్ని గ్రహించాలంటే ముందు నీ దగ్గర అనుభవంలో ఉండే దాన్ని వాటి వెంటనే పక్కకు దోసేయాలి. పూర్వం నీకు అనుభవం ఉంది. నువ్వు పూజలు చేశావు. గుళ్ళో గోపురాలు తిరిగావు. అలా చేసావు, ఇలా చేసావు. పరుగులు పరుగులు పెట్టావు. అది కాదు నాయనా, బయట కాదు పరిగెట్టేది. దేహమే దేవాలయము. ఈ జీవుడే సనాతన దైవము అన్నప్పుడు దేహో దేవాలయో ప్రోక్తః. ఈ దేహమే దేవాలయం అని చెప్పబడింది. ఇవన్నీ చెప్పినప్పుడు ఆలోచన మారుతుంది. అంటే వాడికి తీవ్రమైన తపన ఉంటే, ఓహో! నా లోపలే దేవుడున్నాడా? ఎలా? అన్న. అట్లా వదలాలి. వదిలితే దాని వెంట పడితే నువ్వు ఇక్కడ నీకు సమయం చిక్కదు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రిని కరణిని. నువ్వు నేర్చుకున్న విషయాలన్నీ అంతా గందరగోళం అయిపోతాయి. దీన్నే వివేక చూడమని బావుంటుంది అది. వివేక చూడమని చెప్పుకుంటే బావుంటుందది నెక్స్ట్ లెవెల్‌లో. వివేక చూడమని జగద్గురు శంకరాచార్య చెప్పారు. ఆయన చెప్తాడు చాలా కఠినంగా ఉంటుంది వ్యవహారం అది. ఒరేయ్ బాబు! నువ్వు ఇప్పుడు చేసినవన్నీ టైం వేస్ట్ అయిపోయినాయి. నీ జన్మ వృధా అయిపోయిందిరా అన్నట్టు చెప్తారు. టైం వేస్ట్ అయిపోయినాయి. కానీ ఏది తప్పు కాదు. అక్కడ ఒప్పు కాదు. అది నువ్వు అభ్యాసంలో ఉన్నావు. అక్కడ పూజలు చేయడం తప్పు అని కాదు. లేకపోతే వ్రతాలు, నోములు వెళ్ళటం తప్పని కాదు. అల్పమైన దాని నుంచి ఉన్నతమైన దానికి వెళ్ళాలి అంటే అల్పాన్ని వదిలేయాలి. అనే పాయింట్ మీద నడుస్తుంది. సో, పక్కకు తోసేయాలి గదా! రాజయోగంలో మాత్రం మనం చేసింది అదేగా. ధ్యానంలో ఇష్టదైవాన్ని దృష్టిలో నిలపడానికి ముందు మన మనసులో ఉన్న సర్వ ఇతర భావాల్ని అంటే ప్రాపంచక భావాల్ని నెట్టివేయలేదు. ఇలా ఉంటుంది. అలాగే ప్రాపంచక భావాలన్నీ పోయిన తర్వాతేగా ఆ బుద్ధిలో భగవంతుడు నిలపగలిగాం. అండ్ ఇక్కడో పాయింట్ ఉంది. మనం ప్రాపంచిక భావాన్ని భగవంతుడు అనేది. బ్రహ్మనిష్టలో భగవద్గీత, బ్రహ్మస్పర్శిని భగవద్గీత అదేగా చెప్తుంది. బాహ్య వృత్తి మానేసి అంతర్ముఖ వృత్తి కా అని. అలాగే ఇక్కడ కూడా ముందు అనిత్యమని అనుభవం చేత, యుక్తి చేత అంటే నీ బుద్ధి చేత, ఇంకా శాస్త్రం చేత అంటే శాస్త్రం కూడా ఇదంతా అశాశ్వతం అని చెప్తుంది కాబట్టి, ఈ సర్వాన్ని వదిలేయాలి. రిలంక్విషింగ్ త్యజః అంటే వదిలేయటం, వదిలేయటం, లెట్ గో, లెట్ గో అని చెప్పాను గదా! జ్ఞాన ప్రకరణాలు మై డియర్ ఫ్రెండ్స్ అవన్నీ జ్ఞాన ప్రకరణ. వదిలేయటం. అంటే ఈ ప్రాపంచిక సుఖాలు, ఈ ప్రపంచం కూడా ఇంకా కూడా అంతా తోసివేయబడాలి. ఎందుకంటే నువ్వు ప్రాపంచిక సుఖాలు వెంట పడితే బయటికే వెళ్ళిపోతావు. నువ్వు ఇక్కడ ధ్యానంలో గాని, జ్ఞానంలో గాని నీ లోపలికి నువ్వు వెళ్ళాలి గదా! నువ్వు అక్కడ స్థితమవ్వాలి. స్థితమైన తర్వాత ఇంకా తర్వాత బ్రహ్మ విహార మనకున్నాయి ఎలాగో ఈ భూమి మీద ఎలా విహరించాలనేది. రైట్. మనం స్వీకరింపవలసిన వాటి గురించి ఆలోచించటం. అది ఏది కావాలో దాన్ని. పద్మపత్రమివాంబస అక్కర్లేనిది లెట్ గో, లెట్ గో. కనబడే ఈ ప్రపంచాన్ని, దీని సుఖాల్ని మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో నువ్వు చేసిన పుణ్యకర్మల వల్ల వచ్చే పరలోక భోగాలు కూడా వీటికంటే ఇంకా కొంచెం ఎక్కువ కాలం ఉండినా అశాశ్వతం అవుతాయి కాబట్టి వాటిని కూడా వదిలేయాలి. నా పుణ్యం, నా పాపం అని ఊరికే అన్నాడేమిటి? ఏది ఏది నీవు పుణ్యం గాదు, పాపం గాదు. 2 వదిలి పారేయి. పక్కక తోసేయి. ఈ రకంగా ప్రపంచాన్ని అంటే ఇహాన్ని, పరలోకాన్ని అంటే ఆమూత్రమును, ఆమూత్రము, ఆమూత్ర ఫలభోగాభిలాష అంటారు దాన్ని.
పరలోకం అంటే అమూత్ర భోగాల పట్టదు. వాటిలో ఉండే భోగాలను వదిలేయటం ఎంత ఏది ఉందో అది సాధనా చతుష్టయంలోని రెండో విషయం. దీన్నే ఇహ మూత్ర ఫల ఇహమూత్ర ఫల భోగ విరాగము అంటారు. ఇది ఎంతో అద్భుతమైన పాయింట్. ఎంతో అద్భుతమైన విషయం. సో, ఒక్క నిమిషం ఉండాలి. మరి ఇంత ఇంత విషయాల పట్ల ఎంత సాధన రహస్యం అంటే ఊరికే చెప్పలేదు. ప్రతిసారి ఎంత అద్భుతమైన బుక్‌ను సూచించారో. ఇప్పుడు మనం మీతో పాటు నేను ఇది రెండోసారేమో అధ్యయనం చేస్తున్నాను. ఎనీహౌ ఇది అంతకు మునుపైతే మీతో అందరితో పాటు ఇదే ఫస్ట్ టైం పంచుకోవడం. నేను విడిగా చదివింది కాకుండా ఇప్పుడు మీతో పాటు రెండోసారి చదువుకుంటున్నాను. లేక ఇహ పరార్థ బల భోగములు విరాగం అంటారు. ఇహము లేదు, పరం లేదు. రెండు ఫలాలు మనకు అక్కర్లేదు. ఇహలోకం గాని, పరలోకం గాని మన కర్మ ఫలితంగా ఉండే సర్వ సుఖాలను త్యాగం చేయాలని అర్థం. దీన్ని ఒక్క ముక్క మాటలో వైరాగ్యం అంటది. వైరాగ్యం అంటది. ఈ వివేక వైరాగ్యాలను చాలా వివేకము, వైరాగ్యం బేసిక్ కామన్ సెన్స్, అవేర్‌నెస్, వివేకము వర్తమాన కాలంలో ఉండటము. దాన్ని పాళీ భాషలో సతి అంటారు. మైండ్‌ఫుల్‌నెస్ అంటారు ఇంగ్లీష్‌లో. వివేకము, వైరాగ్యము చాలా సన్నిహిత సంబంధంగా ఉంటుంది. వివేకము సరిగ్గా ఉంటే విరాగం దాని వెంటనే వస్తుంది. సరిగా లేకుంటే విరాగం రానే రాదు. అంచేత వైరాగ్యము లేని వివేకము ఎందుకు పనికిరాదు. అలాగే వివేకం లేని విరాగం అయినా అంతే. ఒట్టి నిష్ప్రయోజనము. వైరాగ్యానికి ఎప్పుడు వివేకం పునాదిగా ఉండాలి. ధ్యానం అనేది పునాదిగా ఉంటే మిగతా అన్ని కరెక్ట్‌గా ఉంటాయి అనేది సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వితిన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ ఆన్ టు యూ అనేదానికి ముందు దేవుని రాజ్యం నీ లోపల ఎతుకు, మిగతావన్నీ అటంతట ఆటోమేటిక్‌గా వస్తాయి. నువ్వేం కోరుకోక్కర్లేదు అనే పాయింట్. ఇవన్నీ అప్లికేషన్ అన్నమాట ఫ్రెండ్స్. ఒక ఎదుగుతున్నాము, అలర్ట్‌గా ఉన్నాము అంటే అప్లికేషన్. మై డియర్ ఫ్రెండ్స్, వివేకం గాని, వైరాగ్యం గాని అలంకారంగా ఉండాలి. వివేకానికి వైరాగ్యం అలంకారంగా ఉండాలి. ఈ 2 కలిసిమెలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్యోన్యంగా ఎప్పుడు ప్రవర్తిస్తుంటాయో అప్పుడు అసలు సాధకుడిలో ట్రాన్స్‌ఫర్మేషన్ మార్పు జరుగుతుంది. ఆ మార్పు మూలంగా నిత్య పదార్థం పొందాలనే కాంక్ష తీవ్రమవుతుంది. విరాగము, విరాగము, విరాగం అంటారే. విరాగం అంటే సన్యాసం పుచ్చుకోవాలంటారా? ఆంతరంగికంగా సన్యాసం అయితే చాలదా అంటాడు కొందరు. ఈ రకంగా మాట్లాడే వాళ్లకు జనకుడు ఆదర్శంగా కనిపిస్తాడు. అతనిలాగే మేము కూడా ఉండరాదా అంటారు వీళ్ళు. ఈ విషయం చెప్పడానికి బాగానే ఉంది, కానీ కొంచెం విమర్శించి చూద్దాం. శాస్త్ర ప్రకారం 4 ఆశ్రమాలున్నాయి. శాస్త్ర ప్రకారం 4 ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో ఉండే పరిణామాన్ని బట్టి చూస్తే చివరిగా సంపూర్ణంగా సన్యాసం చెప్పారు. మొదట్లో శాస్త్రం చదువుకో అన్నారు, బ్రహ్మచర్యం. ఇంకా కొంచెం అలవాటైన తర్వాత మంచి అలవాట్లు నేర్చుకోవాలి. స్నాన సంధ్యాధికము, గురుభక్తి, బ్రహ్మచర్యం, సత్సాంగత్యం, మధుకర వృత్తి చేత అహంకార త్యాగం ఇలాంటి లక్షణాలు సంపాదించమన్నారు. తరువాత గృహస్థాశ్రమంలో ఆ గుణాలని ఇంకా గట్టిపరుచుకో అన్నాడు. గృహస్థాశ్రమంలో ఆ గుణాలని మనం నేర్చుకున్న పూర్వపు గుణాలని గట్టిపరుచుకుంటూ, అంటే పూర్వ గుణాలు అంటే మరి వేరే అనుకోవద్దు, ఇప్పుడు చెప్పిన వాటిని నిష్కామంగా ఇతర గృహస్థ ధర్మాలని ఆచరించుకుంటూ
దాన ధర్మ ప్రవృత్తి కలిగి సత్య అస్తేయాది సద్గుణాలను అభివృద్ధి చేసుకుంటూ ఈషణత్రయాల మీద మమకారం లేకుండా, కామ్యం లేకుండా యజ్ఞయాగాదులను నిర్వర్తిస్తూ పై ఆశ్రమాన్ని వానప్రస్థానికి తయారు కమ్మంది శాస్త్రం. ఈష్ణత్రయం అంటే తెలుసా? త్రయం అంటే 3. ధారేషణ భార్య మీద మమకారం పురుషులకు, భర్త మీద మమకారం స్త్రీకి అన్నమాట. అసలు ఈ మొదటి ఈషణ మీదనే తక్కిన ఈ 2 ఈషణలు ఆధారపడి ఉన్నాయి. ఇది లేకపోతే తర్వాతవి 2 ఉండటానికి వీల్లేదు. ఇల్లాలితోనూ ఇల్లు వాకిలి ఏర్పడాలి. భార్యతోనే బిడ్డలు బయలుదేరాలి. ఈ భార్యా బిడ్డల కోసమే ధనార్జనకు తాపత్రయపడాలి. అంచేత భార్యతోనే సంసారం మొదలైంది. ఈ దారేషణ వెంటనే పుత్రేషణ ఉంటుంది. అంటే నాకు పిల్లలు కావాలి, సంతాన ఇచ్చ. సంతానపై మమకారం ప్రారంభమవుతుంది. ఈ రెంటిని అనుసరించి ధనేషణ అంటే డబ్బు సంపాదించాలి అని 3వది. కొందరు ధనేషణకు బదులు లోకేషణ అని పేరు పెట్టుకుంటారు. ఇంకా కొందరు పుత్రేషణకు బదులు లోకేషణ పెడుతూ ఉంటారు. లోకేషణ అంటే లోకం తను గౌరవించాలని మొదలైన వాంఛలు. యాక్చువల్లీ ఈ చెప్పబడ్డ ఈషణ త్రయాలు తనను స్వాధీనం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ మన మీద డామినేట్ చేస్తే మనం వాటిలో మునిగిపోతాం. జాగ్రత్త పడాలి గృహస్థుగా ఉండేటప్పుడు. అంటే విరాగమి. తర్వాత వీటిని అంటే విరాగమి తర్వాత వీటిని వదలాలి. ఒక్క భార్యనే సపర్యల కొరకు మాత్రం వెంటబెట్టుకోవాలి. ఇతర ప్రపంచంలో సంబంధం లేకుండా ఉండాలన్నారు. ఇదే వానప్రస్థం. దానివల్ల ఇంకా త్యాగం ఎక్కువ అవుతుంది. తర్వాత సన్యాసమే. ఇలా సన్యాసమే పర్యవసానంగా ఉండి ప్రతి ఆశ్రమంలోనూ అది రాను రాను అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నారు. మరలా ఈ సన్యాసమైన 4 రకాలుగా ఉండే వాటిల్లో కూడా ఈ త్యాగమే క్రమక్రమంగా వృద్ధి పొందుతూ ఉంటుంది. ఆ సన్యాసాలు ఏమంటే, మొదటిది కుటిచక సన్యాసము. కుటికిచ సన్యాసము. దీంట్లో ఆ సన్యాసి శిఖా యజ్ఞోపవితాలు ఉంచుకుంటూ వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ తన ఊళ్ళోనే బయట ఒక ఆశ్రమాన్ని పెట్టుకుని దాంట్లో ఉంటాడు. భోజనానికి మాత్రం ఇంటి ఏర్పాటే అన్నారు. స్నాన సంధ్యాది వందనాదులు కర్మకలాపాలు అలా ఉంటాయి. వానప్రస్థంలో వలె భార్య కూడా ఇక్కడ ఉండరాదు. తర్వాత స్థితి బహుదూక సన్యాసము అంటారు. ఆ స్థితిలో తన ఊళ్ళో కానీ మరెక్కడ కానీ నిలకడగా ఉండక తిరుగుతూ అంటే తీర్థయాత్రలు సేవిస్తూ మహాత్ములు దర్శిస్తూ ఉండాలి. బాహ్య కర్మ తగ్గించుకోవాలి. కానీ వర్ణాశ్రమ ధర్మాలు శిఖ యజ్ఞోపవితాలు ఉంటాయి. 3వది హంస సన్యాసం. దీంట్లో శిఖ యజ్ఞోపవితాలు వర్జించి శాస్త్ర ప్రకారం విరజం అనే హోమం చేసి సన్యాసం గురువు ద్వారా గ్రహిస్తాడు. గృహస్థాశ్రమంలో ఉండి గాయత్రి మంత్రాన్ని కూడా వదలాలి. గృహస్థాశ్రమంలోనే ఉండే గాయత్రి మంత్రాన్ని కూడా వదిలి గురువు చేత ఉపదేశింపబడిన బ్రహ్మ మంత్రాన్ని సదా జపించాలి. బాహ్య కర్మ పూర్తిగా తగ్గాలి. బ్రహ్మ జిజ్ఞాస ఎక్కువగా బ్రహ్మ ధ్యానంలో నిలిచి ఉండాలి. సన్యాస చిహ్నాలు అయిన దండ కమండలాలు కాషాయ వస్త్రాలు ఉంటాయి. దీని తర్వాత పరమహంస సన్యాసం అంటారు. ఇది దండాన్ని కూడా వర్జించి జపధ్యానాలు ఇతర కర్మలు పూర్తిగా త్యజించి ఆశ్రమాలు లేకుండా ఉంటాడు. ఈ 4వ సన్యాస క్రమంలో లేకపోయినా మరొకటి 5వది ఉంది. అప్పుడు కౌపీనం కూడా ఉంచుకునే స్థితియే ఉండదు. అలాంటప్పుడు
దండ కమండలాదులు ఎక్కడుంటాయి? ఆచారాలు ఎలా ఉంటాయి? ఇక ఉపాసనలు ఉంటాయా? దాన్నే తానే బ్రహ్మమై ఆ స్థితి నుండి ఒక క్షణమైన జారని స్థితి ఇది. ఇతడికి ఏ కట్టుబాట్లు లేవు. దీన్నే అవధూత స్థితి అంటారు. అత్యాశ్రమి అని కూడా అంటారు. జీవన్ముక్తుడు అని కూడా అనవచ్చు. ఈ విధంగా మరలా ఈ 4వ ఆశ్రమం కూడా 4 అయి ఉన్నాయి. ఈ త్యాగాన్ని మెట్టుమెట్టుగా వృద్ధి చేస్తూ సంపూర్ణమైన వైరాగ్యానికి తీసుకుపోతుంది. ఈ విధంగా శాస్త్రాల్లో ఈ వైరాగ్యాన్నే ప్రధానంగా పెట్టుకుని దాని మీదే లక్ష్యంగా ఉంచుకుని వ్రాసుకుంటూ వచ్చారు అనుభవజ్ఞులైన పెద్దలు. వాళ్ళంతా తెలియక వ్రాశారందామా మరి? ఎంతో గొప్ప అనుభవంతో వ్రాశారు వాళ్ళు. పోనీ అలా కాకుండా అనుభవాన్ని చూద్దాం. ఎప్పుడు మనసు ఒక విషయంలో లయం అయ్యి ఉందా అంటే ఇతర వాటిని పూర్తిగా మర్చిపోతుంది. అంటే ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇదివరకు పరీక్ష చదువుతూ ఉండే వాళ్ళు విషయం చెప్పాను. చదువుల్లో బుద్ధి ప్రవేశించేటప్పటికీ ఇతర విషయాలు తోసిపుచ్చుతారు. అలాగే మరొక విషయం చెప్తాను విను. ఒక అమ్మాయి ఉంది. చిన్నది, సౌందర్యవతి, చాలా ధనికురాలు. దేహాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంది. ఎండ తగిలితే కందిపోతుందేమో అనే స్థితిలో ఉందామె. ఎప్పుడూ ఇంట్లోనే ఉండి బయటకు వచ్చి ఎరగదు. పాపం కాలవశాత్తు ఆమె భర్త మరణించాడు. శవాన్ని బయటికి తెస్తున్నారు. తన గుడ్డలు నలుగుతాయని ఆలోచిస్తుందా ఆ బిడ్డ? తల చెరిగిపోతుందంటుందా? దేహానికి రాయాలని ఉంచుకున్న వెన్న మీదకి బుద్ధి పోతుందా? అన్నింటినీ మర్చిపోతుంది. ఆ శవం వెంటనే వీధిలోకి వస్తుంది. దుమ్ము ధూళితో నిండి ఉన్న నడి రోడ్డు మీద పడుతుంది. వస్త్రం పోయిందని కూడా లేకుండా కింద దొర్లుతూ ఆ మట్టిలో మట్టి అయిపోతున్నట్లు ఏడుస్తుంది. దేహ సౌందర్యాన్ని చూచుకుని ధనాన్ని చూసి తెచ్చిపెట్టుకున్న అహంకార మమకారాలు అప్పుడు ఏమయ్యాయి? ఈ విధంగా భర్త మీద ఉన్న ప్రేమ చేత ఈ ఇతరాలన్నీ అంటే ఎక్స్ట్రాస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. అవన్నీ డిస్టర్బెన్స్, ఇతరులన్నీ పారిపోయాయి. ఓకే, దీన్ని వైరాగ్యం అంటాం. బుద్ధి భర్త మీద నిలిచిపోవడం చేత అన్నాహారాలు, నిద్ర, నీళ్లు ఉండవు కదా. ప్రపంచమే లేనట్లుంటుంది ఆమె స్థితి. అలాగే ఆనందం కలిగిన అందరూ ఇలాగే ప్రపంచాన్ని దాటిపోతూ ఉంటారు. ఇవన్నీ ప్రపంచంలో ఉన్న అనుభవాలేనా? ఇలా జరగడం మానసిక ధర్మశాస్త్ర ప్రకారం ఉందా? అంటే ఏమిటి? దుఃఖం చేత గాని, సంతోషం చేత గాని మనసు ఎప్పుడైతే ఒక దాని మీద లగ్నం అవుతుందో ఇతరాలన్నీ అంతర్ధానమవుతాయి. డిసప్పేర్, అదృశ్యం కావడాన్ని వైరాగ్యం అంటారు. అలా బుద్ధి ఆ వస్తువులతో లగ్నం అంటే ఫోకస్ అంటాం చూడండి. ఫోకసింగ్, డిస్‌ఫోకసింగ్ అంటే ఫోకస్ ఒక 10 మంది ఉన్నారు. 10 మందిలో ఒక్కరినే మనం ఫోటో తీయాలన్నప్పుడు ఆ ఒక్కరి మీదే దృష్టి పెట్టి, ఆ ఒక్కరినే మనం ఫోకస్ చేయటం అనమాట. అదే మిగతా విషయాలన్నీ వదిలేయటం. వైరాగ్యం అంటే అలా. అలా బుద్ధి ఆ వస్తువులతో లగ్నం కాకపోతే అది అనుభవం కాదన్నారు పూర్వం. ఎందుకని? అనుభవం అంటే మనసు, వాక్కు, కర్మణ ఉంటుంది. అనుభవం అంటే మనసు, వాక్కు, కర్మణ ఉంటుంది. కానీ మనసులో మాత్రం ఉండి కాయికం లేకుండా ఉందంటాను. అప్పుడు ఆ మానసిక స్థితి కాయిక ఎప్పుడు అవుతుందో, మారుతుందో అప్పుడే అది అనుభవం అవుతుంది. మనసులోనే ఉంది అనుకుంటున్నానండి. మంచిదే. అన్ని విషయాలు అనుకుంటున్నాను అంటే అది ఎప్పటికీ అవ్వదు. అనుకోవడంలోనే ఉంటుంది. మళ్ళా వచ్చే జన్మకి రావాలి. ఎందుకంటే అనుకున్నావుగా. పై విధంగా ఆలోచిస్తే శాస్త్ర ప్రకారం అనుకుంటూ ఉంటే కాయికం కాకపోతే అంటే ఫిజికలైజేషన్ కాకపోతే, మెటీరియలైజేషన్ కాకపోతే అది అనుభవం కాదు కదా. పై విధంగా ఆలోచిస్తే శాస్త్ర ప్రకారంగా గాని, యుక్తిని అనుసరించి గాని, అనుభవాన్ని బట్టి గాని చూస్తే వైరాగ్యం కేవలం మానసికంగానే కాకుండా బాహ్యంగా కూడా
వైరాగ్యం ఉంటేనే కానీ అనుభవం అనేది లేదంటాను. లేక వైరాగ్యం పూర్తి కాదంటాను. వైరాగ్యం పూర్తి కాకపోతే అభివృద్ధి కలగనే కలగదు. ఇట్టి వైరాగ్యాన్ని పొందినప్పుడే సాధనా చతుష్టయంలో రెండో మెట్టు మనం ఎక్కినట్టు. ఈ వైరాగ్య లక్షణాలు వస్తేనే కానీ తర్వాత మెట్టుకి వెళ్ళలేము. అది శమ, దమాది, షట్క సంపత్తి అనే 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 రానే రాదు. ఇలా వైరాగ్యంలో ఉండే ప్రాముఖ్యతను తెలియని వాళ్ళు, ఈ వైరాగ్యంలో గల రహస్యాన్ని గ్రహించని వాళ్ళు, ఈ వైరాగ్యంలో ప్రవహిస్తూ ఉండే మధుర రసాన్ని రుచి చూడని వాళ్ళు, ఏం మాట్లాడినా మనం లెక్క చేయరాదు. అందుకని అమ్మాయి వైరాగ్యంలో ఉండే ప్రాధాన్యాన్ని బాగా అర్థం చేసుకొని, నువ్వు అలా అన్నదాన్ని సంపాదించి, నీ బుద్ధిని తర్వాత కావలసిన శమధమాదుల కొరకై సంసిద్ధం చేస్తున్నానని నమ్ముతూ ఈ జాబు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది కథ. ఈ యొక్క కథ వైరాగ్య ప్రకరణ జ్ఞాన సాధనా చతుష్టయం. నెక్స్ట్ సాధనా చతుష్టయంలో జ్ఞానయుగంలో వైరాగ్యం మనం చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. బాయ్. సో త్వరలోనే మనము జూమ్ సెషన్ని మనం కండక్ట్ చేసుకుంటాం. జూమ్ సెషన్ కనెక్టెడ్ విత్ యూట్యూబ్. బాయ్. థ్యాంక్ యూ.